ప్రేక్షకులకు వీక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. పారవర్షం, మకర జ్యోతి దర్శనం, అయ్యప్ప తిరు ఆభరణాలు ఊరేగింపు, ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన అయ్యప్ప, వేలాది మంది భక్తులతో పోటెత్తిన ఆలయం. ఘనంగా మాజీ ఎంపీ నూతన కాల్వ రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అనంతపురం వాసులు. వార్తలోని వివరాలు. పొంగనూరు పట్టణం పుష్కరిణి సమీపాన గల శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో సంక్రాంతి సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాన్నే స్వామివారి విగ్రహానికి పాలు, పెరుగు, తేనె, చందనం, విభూతితో అర్చకులు అభిషేకించారు. తర్వాత బంగారు ఆభరణాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయమంతా అయ్యప్ప శరణు ఘోషలతో మారుమ్రోగింది. కార్యక్రమాలను ఆలయ ధర్మకర్త కృష్ణారెడ్డి పర్యవేక్షించారు. प्रदक्षिणं करोमि सारथी परमेश्वर सर्वार्थसाधनोपाय सर्वैश्वर्यप्रदायक नमस्ते देकार बालचन्द्राय ते नमः महागणासमेत्रि अय्यप्पसंदेवताभ्यो नमस्कारं सुस्थिरसा नमस्कारं करोमि सर्वोपचारवक्तोपचारं समर्पयामि. పొంగనూరు ప్రజల అభిమాన నాయకులు దివంగత చిత్తూరు మాజీ ఎంపీ నూతన కాల్వ రామకృష్ణారెడ్డి 89వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు మధుసూదన్ రాయల్, మాజీ ఎంపీ రత్నమ్మల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగాయి. స్థానిక ఎన్టీఆర్ కోడెలలోని రామకృష్ణారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. Come on!
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుంగనూరు అభివృద్ధికి ఆయన చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. ప్రతి సంవత్సరం కూడా రామకృష్ణారెడ్డి గారి జయంతి అయితే ఏమి, వర్ధంతి అయితే ఏమి, ప్రతి సంవత్సరం కూడా వారి అబ్బానులైన మేమందరూ కూడా జరుపుకుంటాము. వారి కుటుంబ సభ్యులు వాళ్ళు కెలవాత్లో జరుపుకుంటారు. నూతన కాలువ మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు అయితే వారి కుటుంబ సభ్యులు ఘనంగా కెలవాతి గ్రామంలో ప్రతి సంవత్సరము కూడా జరుపుకుంటారు. ఇక్కడ పుంగనూరు హెడ్ క్వార్టర్లో మేము అభిమానులంతా కూడా వారి పేరు మీద ఇప్పుడే కూడా బీసీ కాలనీలో శరణాలయంలో అన్నదాన కార్యక్రమం చేసి వచ్చాము. ఇక్కడ కూడా వాళ్ళ బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ అయితే ఏమి, అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. రామకృష్ణారెడ్డి గారు గ్రామ స్థాయి నుంచి కూడా ఎన్నో పదవులు అలంకరించి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నో సేవలు చిత్తూరు జిల్లాకు చేయడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మారుమూల ప్రాంతాలకు రోడ్లు అయితే ఏమి, త్రాగునీరు అయితే ఏమి, బస్ షెల్టర్లు అయితే ఏమి, షాదీ ఖానాలు అయితే ఏమి, ప్రతి ఊరికి కూడా రోడ్లు వేయడం జరిగింది. వారు చేసిన కార్యక్రమాలు ఇప్పటికి కూడా నిలిచి ఉన్నాయి. వారి పేరు మీద మనము ఈరోజు వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఆశీస్సులు వారి కుటుంబానికే కాకుండా మన అందరిపైన కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన పుంగనూరు పట్టణ నడిబొడ్డున శ్రీ నూతన కాలువ రామకృష్ణారెడ్డి గారి 89వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఓటమి ఎరుగని నాయకుడుగా ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైతేనేమి, పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడైతేనేమి ఆయన చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అనేకమనేసి కూడా మనం చేసుకుంటా ఉన్నాము. ఈరోజు మన పుంగనూరు పట్టణంలో ఒక బీడీ కాలనీ కావచ్చు, ఒక ధోబీ కాలనీ కావచ్చు, భగత్ సింగ్ కాలనీ కావచ్చు, అదేవిధంగా నక్కబండ కాలనీ కావచ్చు, ఆయన ఇండ్లు లేని నిరుపేదలందరికీ కూడా అక్కడ స్థలాలు చూసి ఆయన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇవ్వడంతో ఆ కాలనీలంతా కూడా సుమారు ఇప్పుడు కొంతమంది వేల మంది అక్కడ జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా గ్రామాల్లో అయితే బస్ షెల్టర్లు గతంలో ఎప్పుడూ లేవు. ఆ బస్ షెల్టర్లు ఆయన అధికారం చేపట్టిన అప్పుడు మాత్రము బస్ షెల్టర్లు పెట్టి ఎక్కడ పోయినా కూడా బస్సులు ఎక్కే వాళ్ళకి కానీ వాన వచ్చినా ఎండ వచ్చినా నీడ ఉండేదానికి ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా మన పుంగనూరు పట్టణానికి అయితేనేమి, జిల్లా వ్యాప్తంగా అయితేనేమి మంచినీటి కొరత వచ్చినప్పుడు ఆయన సొంత నిధులతో ఎంపీ నూతన కాలువ రామకృష్ణారెడ్డి గారి సొంత నిధులతో వాటర్ ట్యాంకులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అదే ట్యాంకులు ఉన్నాయి కానీ మన మున్సిపాలిటీలో ఇప్పుడైతే వేరే ట్యాంకులు అయితే వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఆయన చేసిన అభివృద్ధి గురించి చెప్పాలంటే మాటల్లో సరిపోవని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై నూతన కాలువ రామకృష్ణారెడ్డి గారు. కార్యక్రమంలో అనిల్ రాయల్, నూరుల్లా, సయ్యద్ బాషా, అఫ్రోజ్, నూర్షా, అజీజ్, బాబా, నూరు, టీడీపీ నాయకులు, రామకృష్ణారెడ్డి అభిమానులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణం భగత్ సింగ్ కాలనీ సమీపాన గల బైపాస్ రోడ్డులో మంగళవారం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పురం జిల్లా గొడ్డుమరి గ్రామానికి చెందిన 65 సంవత్సరాల శ్రీరాములు, 50 సంవత్సరాల లక్ష్మీదేవి, 29 సంవత్సరాల తిరుమలకొండ ఒకే కుటుంబానికి చెందిన వీరు బైరెడ్డిపల్లి విరూపాక్షిపురానికి కారులో వెళ్తూ ఉండగా కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 108 సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంక్రాంతి సందర్భంగా పుంగనూరు పట్టణం బజారు వీధిలో వెలిసిండు శ్రీ ప్రసిద్ధ బసవేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజల్ని అర్చకులు నిర్వహించారు. పంచామృత అభిషేకం అనంతరం వివిధ పుష్పాలతో స్వామివారిని అలంకరించి అర్చనలు గావించారు. ఆ తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
పులకరించిపోయాయి. భక్తిభావంతో పరవళ్లు తొక్కాయి. జ్యోతి స్వరూపునిగా జగతికి కనిపించిన ఆ అభయ స్వరూపునికి లక్షలాది చేతులు మొక్కాయి. వేల గొంతుకులు బిగరగా స్వామియే శరణమయ్యప్ప అని నినదిస్తూ ఉంటే యనాది వారి పల్లి తరించిపోయింది. మకర విలక్కు సుందర దృశ్యాన్ని తిలకించి అయ్యప్ప భక్తులు తన్మయులయ్యారు. ఒక్కసారిగా జయధ్వనులు మిన్నంటాయి. లక్షలాది గొంతుకులు ఒకటై ఆ దివ్యమంగళ రూపాన్ని ధ్వనించాయి. పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని ఎరాతివారిపల్లి కోటమలై అయ్యప్ప స్వామి వారి ఆలయంలో మంగళవారం సాయంత్రం మకర జ్యోతి మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ క్రమంలోనే అయ్యప్ప స్వామి ఆలయాన్ని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. వేకువజామున ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇరుముడు చెల్లించి అయ్యప్పను దర్శించుకున్నారు. జ్యోతిని దర్శించుకున్న భక్తులు పారవశ్యం చెందారు. జ్యోతి దివ్య దర్శనం కాగానే అయ్యప్ప నామ స్మరణలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. అంతకుముందు స్థానిక సదుమమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరు ఆభరణాలను ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆభరణాలతో కేరళ వాయిద్యాలు ప్రత్యేక గొడుగుల మధ్య ఊరేగింపుగా ఎమ్మెల్యే అయ్యప్ప స్వామి సన్నిధానానికి చేరుకున్నారు. పడిమెట్ల గుండా వెళ్లి స్వామివారికి సమర్పించారు. తిరు ఆభరణాలు సమర్పించిన అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నంబూద్రి నారాయణన్ ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. ఆలయానికి తూర్పు దిక్కున ఉన్న కొండల్లో సాయంత్రం స్వామివారి మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. జ్యోతి దర్శనం అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో కర్పూర జ్యోతులు వెలిగించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తజనం వేలాదిగా తరలివచ్చారు. బాణాసంచా, పేలుళ్ల సందడి, చెక్క బజరలు, కోలాటాలు విశేషంగా అలరించాయి. మండల దీక్ష చేపట్టిన భక్తులు పడిమెట్ల గుండా వచ్చి ఇరుముడులు చెల్లించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలతమ్మ, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం శ్రీ స్వామి ఓం స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి శ్రీ స్వామి ఓం 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 ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. పంపా గణపతి విఘ్నాధిపతి మనలను కాచేడు, శరణము నీవని కొలిచిన వారిని కరుణతో చూసేడు, శాంతి సౌఖ్యములిచ్చేడు. పంపా గణపతి విఘ్నాధిపతి మనలను కాచేడు, శరణము నీవని కొలిచిన వారిని కరుణతో చూసేడు, శాంతి సౌఖ్యములిచ్చేడు, సిరి సంపదలను వసగేడు. పంపా గణపతి విఘ్నాధిపతి మనలను కాచేడు.
రూపాలు ఎన్నున్న నామాలు ఏవైనా తొలి పూజలందేటి సతిసుతుడు. రూపాలు ఎన్నున్న నామాలు ఏవైనా తొలి పూజలందేటి సతిసుతుడు. ఆర్తుల కాచేటి కరుణారూపుడు, ఆర్తుల కాచేటి కరుణారూపుడు, శ్రీకంఠుని సతి ప్రియసుతుడు, అన్ని విఘ్నాలు తొలగించే హరసుతుడు. సురసేనలను బ్రోచే అవతారమే నీవు సురగణనాయక విఘ్నేశ్వరా. సురసేనలను బ్రోచే అవతారమే నీవు సురగణనాయక విఘ్నేశ్వరా. జయ గణనాద జయ విఘ్నరాజ, జయ గణనాద జయ విఘ్నరాజ, భక్త సంసేవిత గణనాథ అంటూ తలిచిన వారిని బ్రోచేడు. పంపా గణపతి విఘ్నాధిపతి మనలను కాచేడు. శరణము నీవని కొలిచిన వారిని కరుణతో చూసేడు. శాంతి సౌఖ్యములిచ్చేడు. పంపా గణపతి విఘ్నాధిపతి మనలను కాచేడు. శరణము నీవని కొలిచిన వారిని కరుణతో చూసేడు. శాంతి సౌఖ్యములిచ్చేడు, సిరి సంపదలను ఒసగేడు. పంపా గణపతి విఘ్నాధిపతి మనలను కాచేడు. हरिहर रूपाद्वैत भावना शिखर शरत्कड़ शबरिमला शरणनिनाद निरूढ वियत्तल ध्रुव मेखल ई शबरिमला कीर्तित भक्त विकीर्ण सुवर्ण सुधामय केरल शबरिमला पंपाद्वीपवती सुगतीकृत ताडलयान्वित शबरिमला शरणं 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 अय्यप्पा स्वामी शरणं अय्यप्पा शरणं 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 अय्यप्पा स्वामी शरणं अय्यप्पा निर्जित पाश विवर्जित क्लेश सुखासमहोज्ज्वल शबरिमला आर्जित पुण्य सुमार्जित पादपमारुद शीकर शबरिमला मुनिजन संदोहात्म वेदना जनित तप फलमैनदिला वाङ्मय काय मनोमय योग जगत शृङ्खल ई शबरिमला शरणं 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 अय्यप्पा स्वामी शरणं अय्यप्पा
శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప. సంస్కృతి భంగ అసంగ సుసంగ వశం వద సంపద స్వామి మలా. నిష్కృతి ఎరుగని దుష్కృతులార్చే నియమములిచ్చే నీలిమలా. ఇరుముడి తెచ్చే భక్తుల పాలిటి ఇడుమలు తీర్చే దివ్యమల. ఇలలో కలిలో తరణోపాయపు తలవాకిలి శబరిమల. శరణం 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 అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప. శరణం 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 అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప. హరిహర రూపాద్వైత భావన శిఖర శరత్కళ శబరిమల. శరణ నినాద నిరూఢ వియత్తల ధ్రువమేకల ఈ శబరిమల. శరణం 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 అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప. 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 ధన్యోహం ఓ శబరీశా, ధన్యోహం ఓ శబరీశా, ధన్యోహం ఓ శబరీశా. నీ శుభరూపం నేటికి చూశా. ధన్యోహం ఓ శబరీశా. నీ శుభరూపం నేటికి చూశా. ఉత్తుంగ శబరిగిరి శృంగ నిత్య నిస్సంగ మంగళాంగ. పంపాతరంగ పుణ్యానుషంగ ముని హృదయ జలజ భృంగ. ధన్యోహం ఓ శబరీశా. నీ శుభరూపం నేటికి చూశా. ధన్యోహం ఓ శబరీశా. బ్రహ్మచారినై భక్తి యోగినై ద్వంద్వము అన్నది వీడి. విగత కామినై మోక్షగామినై తాపత్రయములు విడిచి. కన్నెసామినై కర్మధారినై కాలాంబరములు తొడిగి. నీదరి చేరిటి నీలగిరీశ బంధము చెంచితి పందడవాస. ధన్యోహం ఓ శబరీశా. నీ శుభరూపం నేటికి చూశా. ధన్యోహం ఓ శబరీశా. శరణం శరణం భవతరణ శబరిగిరీశ అయ్యప్ప. శుభదం సుఖదం నీ చరణం హరిహర పుత్ర అయ్యప్ప. అయన రేఖల సంగమ వేళ నిధ్యావాదపు వధ్యస్థలిలో. శూన్య జగతిలో సూక్ష్మ పరిధిలో నికరపు వెలుగుల కాంతి పుంజమై. సకల చరాచర సృష్టి దీపమై మకర జ్యోతిగా వెలిగేది నీ మహిమ ఒక్కటే అయ్యప్ప. ఈ మహికి దేవుడే అయ్యప్ప.
కనికరములు తరగని వరముల నిడు కరుణాశీకరములు పదములు వినాను పదము కదలి జన పదముల పెదవుల నాడే పదములు శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప విటనట జనముల వికటపు మనములు కఠినపు వ్రతముల కట్టే చదువులు విటనట జనముల వికటపు మనములు కఠినపు వ్రతముల కట్టే చదువులు మహిప్రామినుకుల మధురపు చినుకులు పిలిచిన పెదవుల పిండే మొదవులు శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప విఠలుని తెలియక వికలగతుల బడి పెరిగిన అసురత తరిగే శరములు విఠలుని తెలియక వికలగతుల బడి పెరిగిన అసురత తరిగే శరములు భవుడని పిదప భవుడని భ్రమసిన ఇరువడి శృతి కద్వైత స్వరములు శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప నియమము సంయమమను ఇరుకరముల నికరపు వెలుగులుగా చేనెరవులు నియమము సంయమమను ఇరుకరముల నికరపు వెలుగులుగా చేనెరవులు మలినపు పెడదల మలిగిన ప్రమిదల మకర జ్యోతులు నిలిపే పదవులు శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప కరములు కనికరములు తరగని వరముల నిడు కరుణాశీకరములు పదములు విన అనుపదము కదలి జన పదముల పెదవుల నాడే పదములు శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం హరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ కీర్తనం భక్తమానసం భరణలోలుపం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణతకల్పగం సుప్రభాంజితం ప్రణవమందిరం కీర్తనప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప తురగవాహనం సుందరాననం వరగదాయుధం వేదవర్ణితం గురుకృపాకరం కీర్తనప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప త్రిభువనార్చితం దేవతాత్మకం త్రినయనం ప్రభుం దివ్యదేశికం త్రిదశ పూజితం చింతితప్రదం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప భవభయాపహం భావుకావకం భువనమోహనం భూతిభూషణం ధవళవాహనం దివ్యవారణం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప కళమృదుస్మితం సుందరాననం కళభకోమళం గాత్రమోహనం కళభకేసరీ వాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శ్రుతజనప్రియం చింతితప్రదం श्रुतिविभूषणं साधुजीवनं श्रुतिमनोहरं गीतलालसं हरिहरात्मजं देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा स्वामी
స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. పంచాద్రీశ్వరి మంగళం హరిహర ప్రేమాకృతే మంగళం పించాలంకృతమంగళం ప్రణమతాం చింతామణి మంగళం పంచాస్యధ్వజమంగళం త్రిజగదామాధ్యప్రభో మంగళం పంచాస్త్రోపమ మంగళం శృతిశిరోలంకార సన్మంగళం మనకు పండుగలంటే గ్రామీణ ప్రాంతంలో సంక్రాంతి వరుసగా భోగి సంక్రాంతి కనుమ 3 పండుగలు ఒకేసారి జరుపుకునే ఆనవాయితీ మన గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. పక్క పట్టణాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ నివసించే ఆ గ్రామానికి సంబంధించిన స్థానికులందరూ కూడా ఈ పండుగకు తప్పనిసరిగా విచ్చేసి గ్రామంలో పండుగను చాలా గొప్పగా జరుపుకునే ఆనవాయితీ మన ప్రాంతంలో ఉంది. ఈ సందర్భంగా ఈ పండుగ పర్వదినాన మన నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా మన జిల్లా ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా తరఫున రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ పండుగ మంచి భవిష్యత్తును ప్రతి ఒక్కరికి కూడా తీసుకొస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా మాకు వెన్నుదన్నగా ఇప్పుడు ఉంటున్న కేసీటీవీ వారికి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రత్యేకంగా వారికి వారి యజమానికి సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. కేసీటీవీ వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఈ పండగ సంతోషంగా జరుపుకోవాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ పండగ సందర్భంగా మన పుంగనూరు నియోజకవర్గం అంతా కూడా మంచి జరగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారవర్షం, మకర జ్యోతి దర్శనం, అయ్యప్ప తిరు ఆభరణాలు ఊరేగింపు, ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన అయ్యప్ప, వేలాది మంది భక్తులతో పోటెత్తిన ఆలయం. ఘనంగా మాజీ ఎంపీ నూతన కల్వ రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అనంతపురం వాసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.